నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. విజయ్ ఇప్పుడు తమిళనాడులో మంచి విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఏపీలో కూడా ఆయన అడుగు పెట్టబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఏపీలో అడుగు పెడుతున్నాడు అంటే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటున్నాడా లేదా ఏకపక్షంగా వస్తున్నాడా? ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే, రీసెంట్ గా రోజా గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ చాలా క్లియర్ గా చెప్తుంది. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీ ఎక్కడైనా గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని విజయ్ పోటీ చేశాడు, అలానే క్యాంపెయిన్ చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు విజయ్కి అంత భారీ మెజారిటీ వచ్చింది అని చెప్పేసి. మరి అంటే నెక్స్ట్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్తుంది ఏంటి అంటే, థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు, కూటమి మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత థర్డ్ పార్టీ అని వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, ఇలా ప్రతి ఒక్కరూ చెప్తున్నమాట విజయసాయి రెడ్డి. మరి ఈ నేపథ్యంలో విజయ్ గూడాను ఇప్పుడు ఏపీలో పార్టీ పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టు ప్రశాంత్ కిషోర్ ఈ సలహా ఇచ్చినట్టు చెప్తున్నారు. అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాబోతున్నారా? అలా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలానే పార్టీలో ఉన్న కొంతమంది పరిస్థితి ఏంటి? సమర్థమైన ప్రతిపక్షానికి ఆంధ్రప్రదేశ్లో స్పేస్ ఉంది, అది వాస్తవమే. ఎందుకంటే ప్రజలు ప్రతిపక్షంగా గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకే వెళ్ళట్లేదు, అసలు ఆ రాష్ట్రంలోనే ఉండట్లేదు. ఆయన ఏంటి అసలు పార్టీని వదిలేశాడు, అటు యలహంక లేకపోతే ఇటు తాడేపల్లి, హైదరాబాద్ అంటున్నారు, ఏదో బెంతా హై అన్నారు, బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్, అసలు లండన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు 40% ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఏళ్లలోనే అతని యొక్క వైఫల్యం, అతని యొక్క అసమర్థత, నాన్ సీరియస్నెస్, ఒక 20% డ్రాప్ అంటున్నారు. అటు కుటుంబ గొడవలు, ఏది తల్లి కేసు లేకపోతే చెల్లి ఆస్తులు, వీటన్నిటిపైన అతనేంటి డ్యామేజ్ అయ్యాడు. టోటల్గా అన్పాపులర్ అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడేంటి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ప్రజలు. బలమైన కూటమి అధికార పార్టీగా ఉంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. అసలు వాళ్ళు మరీ అన్యాయంగా రోజుకో భూమి పూజ చేస్తున్నారు, రోజుకో శంకుస్థాపన చేస్తున్నారు. ఏంటి బాలకృష్ణ ఏదో కంటి చూపుతో చంపేస్తానేవాడు, శంకుస్థాపనలతో చంపేస్తున్నారు. ఒక రకంగా ఇక్కడ అపోజిషన్ని ప్రారంభోత్సవాలతో, శంకుస్థాపనలతో, భూమి పూజలతో చంపేస్తూ, నీకు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంత అభివృద్ధి జరుగుద్దా అని ప్రజలు కూడా ఇవాళ ఆశ్చర్యపోతున్న పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్షం కనుక వస్తే, ప్రజా సమస్యలపై పనిచేస్తే రైతులు, మహిళలు, యువత మరి ఆదరించే అవకాశం ఉంది. మరి విజయ్ నిజంగానే ఆంధ్రప్రదేశ్లో శాఖ పెడతాడా? ఏదో ప్రశాంత్ కిషోర్ అతనికి ఏదో అడ్వైజ్ ఇచ్చాడని అంటున్నారు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి కూడా మరి తను ఒక పార్టీ పెడతానంటున్నాడు. ఆయన అసలు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నాడు. విజయ్ అసలు రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, రీట్వీట్ చేసినా చేయకపోయినా, విజయసాయి రెడ్డి మాత్రం విజయ్కి సలహాలు ఇస్తూనే ఉన్నాడు. ఈ 3 రోజుల్లోనే ఏ పార్టీతో అక్కడ పొత్తు పెట్టుకోవాలి, ఎలా పార్టీ నడపాలి, ఏ విధమైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సాయిరెడ్డి సలహాలు మామూలుగా లేవు. సాయిరెడ్డి సలహాలతోనే జగన్మోహన్ రెడ్డి గబ్బుబట్టిన పరిస్థితుల్లో మళ్ళా సాయిరెడ్డి, విజయ్ ఏమైనా గైడెన్స్ తీసుకుంటాడా? విజయసాయి రెడ్డి అక్కడ విజయ్ సార్ అది తీసేయి, అది వదిలేసేయి. మరి విజయ్ ఇప్పుడు ఏంటి అసలు ప్రశాంత్ కిషోర్ కాదు, విజయ్ గెలుపు వెనక అదే ఐపాక్ టీంలో ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారు, కపిల్ సాహు. అతనేదో మరి అక్కడ ఇంకా కొంతమంది పనిచేశారని ఆయన పక్కన టీం, అతను ఇచ్చినటువంటి వ్యూహాలు ఏవో అన్నారు. ఇక్కడ ఏంటంటే చేతులు కాల్చుకోవడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ పెట్టి చేతులు కలుచుకున్నాడు కేసీఆర్. అదే ఆయన కూడా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పంజాబ్లో పార్టీ అన్నాడు, మహారాష్ట్రలో పార్టీ అన్నాడు, కర్ణాటకలో పార్టీ అన్నాడు. రోజుకో 10 మందిని పిలిపించేవాడు. నాగపూర్ నుంచి, విదర్భ నుంచి పింక్ కండవాళ్ళు ఉండేవి కదా, అవి కప్పుతూ ఉండేవాళ్ళు. నువ్వు చూసే ఉంటావు ఎపిసోడ్, రోజుకో రకంగా. ఇప్పుడు అట్లా మరి చేతులు కాల్చుకున్నాడు కేసీఆర్, ఓడిపోయాడు. అట్లా చేతులు కాల్చుకోవడానికి ఇతను సిద్ధంగా ఉన్నాడా?
నేల విడిచి సామవుతుంది. ఇప్పుడు మీరేంటి ముందు నీకు వచ్చిన ఆ గ్రిప్ని తమిళనాడు పైన పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు నీకు వచ్చింది కేవలం అతిపెద్ద పార్టీగా, నువ్వేమి 2/3 మెజార్టీ కొట్ల. మరి కొంతమంది ఈయన అసలు ఎన్టీఆర్తో పోలుస్తున్నారు. అది అసలు ఇది ఎంజీఆర్ ఎన్టీఆర్ లాగా ఈయనకి మెజార్టీ రాలేదు. కాకపోతే ఏంటి, ప్రజలు నమ్మారు, నిన్ను అవును. అభిమానించారు, ఆదరించారు. ఇది ఏది అతిపెద్ద పార్టీగా నిన్ను తీసుకొచ్చారు. నిన్ను ఇప్పుడు ఇవాళ సీఎంగా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు. అవును. అదే గొప్ప. ఏది అతను వాళ్ళ క్యాడరు వాళ్ళ లీడర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అవును. ఓకే, ఈ 108ను నువ్వేం చేయాలా, 180 చేసుకోవాలి. అవును. భవిష్యత్తులో నువ్వు కూడా ఒక ఎంజీఆర్గా ఒక జయలలితగా రావాలి. ఇప్పుడు ఎన్టీఆర్ ఏంటి, ఆయన 3 సార్లు గెలిచాడమ్మా. ఎన్టీఆర్ ఇప్పుడు 83లో గెలిచాడు, ఉమ్. 85లో గెలిచాడు, 94లో గెలిచాడు. ఆ తర్వాత చనిపోయారు అవును. 95లో. వరుస పెట్టి ఆయన ఫేస్ చేసింది 4 ఎన్నికలు, 3 ఎన్నికల్లో స్వీప్, అవును. 2/3 మెజార్టీ, 3 సార్లు 2/3 మెజార్టీ. 200, 201, 234 ఏం కొట్టాడు ఒక టైం. స్టార్టింగ్ 201 కదా సార్. అట్లాంటిది నువ్వు వచ్చింది 108. ముందు తమిళనాడులో నీకున్న అడ్డంకులు, పార్టీ పెరగడానికి, తమిళనాడులో టీవీకే విస్తరించడానికి, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఫ్రెషర్స్, రాజకీయం తెలిసిన వాళ్ళు కాదు. అవును. ఇప్పుడు ఈ గెలిచిన 108 మందిలో నీకు తెలిసిన ముఖాలు ఎన్నో తెలుసా? 8 మందే. 200 మంది అనామకులే. వీళ్ళు వాళ్ళ రాజకీయంగా బలపడాలి, రేపు భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు గెలిచేటట్టుగా. ఇవాళ అతనికి కత్తి మీద సామేంటి, హామీలు నెరవేర్చడం. భారీ హామీలు సార్ అవి. ఇప్పుడు 1,25,000 కోట్లు అవుతుందంట. పర్ ఇయర్. విజయ్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నీకు 1,25,000 కోట్లు ఉందా నీ దగ్గర? తమిళనాడు ఇప్పటికే 1,30,000 కోట్ల బ్యాక్లాగ్లో ఉంది, మైనస్లో నడుస్తుంది. అవును. తమిళనాడు ప్రభుత్వం 1,30,000 కోట్లు మైనస్లో మీ ఖజానా నడుస్తుంటే, ఇప్పుడు ఈ 1,25,000 కోట్లు అదనపు భారం. అవి ముందు నెరవేర్చండి. ఏది ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏంటి? 6 సిలిండర్లు ఇస్తానన్నారు. అవును. 6 సిలిండర్లు. 3 సిలిండర్లు ఇవ్వడానికి పెట్టపెట్టలాడతాను చంద్రబాబుకి. మరి ఆంధ్రప్రదేశ్లో ఆయనే ఇచ్చాడు అవును. ప్రామిస్. ఏమన్నారు? 3 సిలిండర్లు ఇస్తానన్నారు. సరే, ప్రస్తుతానికి ఎట్టొకటో ఒక ఏడాది 3 సిలిండర్లు ఇచ్చాడు. అవును. ఇప్పుడు యుద్ధం వచ్చి పడింది. ఇప్పుడు అదో పెద్ద తలనొప్పి. ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు వాణిజ్య సిలిండర్ రేటు పెరిగిపోయింది. నిన్నే నువ్వు చూసావు, అవును. కమర్షియల్ సిలిండర్ ఎంత 993 పెరిగిందంట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 6 సిలిండర్లు ఇవ్వగలడా? అదొక్కటే దగ్గర దగ్గర నీకెంత, ఒక 10,000 కోట్లే భారం. అదే. ఇప్పుడు 8 గ్రామ్స్ గోల్డ్ అన్నాడు. గోల్డ్ రేట్ ఎంత ఉంది అనుకున్నారు? 1,00,000 పైన ఉంది సార్. ఇప్పుడు 1,20,000 ఇవ్వాలి. మరి తులం బంగారమా, తులమా, ఇది సెవర్ అనుకుంటా. 8 గ్రామ్స్ అంటే తులం అంటే 10 గ్రాములు సార్. ఇది సెవరిన్. ఆ. అంటే ఇప్పుడు పట్టు చీర, మరి సూత్రం. సెవరి బంగారం వాళ్ళకి ఇస్తానన్నాడు. ఎవరికి? పేద మహిళలకి. నెక్స్ట్ అనేక హామీలు, 2,500 నెలకి. ప్రతి నెలకి మహిళకి 2,500 ఇవ్వాలి. ఈ హామీలు నెరవేర్చడమే విజయ్కి కత్తి మీద సాము. మరోవైపు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి, కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. మోడీ గారి సంగతి మనకు తెలిసిందే. మమతకు చుక్కలు చూపించాడు. ఇవాళ మమత గాయం. ఇక ఆమె ఏంటి, క్లోజ్డ్ చాప్టర్. ఇక భవిష్యత్తులో మమత రాజకీయం వెస్ట్ బెంగాల్లో చెరిగిపోయిన అధ్యాయం. మరి స్టాలిన్ పరిస్థితి అదే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ మోడీతో సఖ్యతగా ఉంటూ బీజేపీ నుంచి నిధులు రాబట్టడం ఒక ఎత్తు, మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఇంకో ఎత్తు. అసలు నీకు మెజార్టీ లేదు. ఎంత నీ బలం? 108. అవును. నీకు ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ పార్టీలు, మరి ఏది కాంగ్రెస్ ఇస్తుందా, పిఎంకే ఇస్తుందా, కమ్యూనిస్టులు ఇస్తారా, అన్నా డిఎంకే చీలిక వర్గం నీకు బలం ఇస్తుందా? వాటిని నిలబెట్టుకోవాలి. వాళ్ళ గొంతెమ్మ కోరికలు నెరవేర్చాలి. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండటం కత్తి మీద సాము. అవును. ఎప్పుడు పడిపోతావో తెలియని పరిస్థితుల్లో ముందు అధికారాన్ని బలోపేతం చేసుకుని, ఇవాళ ఏంటి, ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలనేది ప్రజల యొక్క వాంఛ. అది అవును. పడిపోకూడదు. ఆ స్టెబిలిటీ నువ్వు తెచ్చుకోవాలి. గవర్నమెంట్ స్టేబుల్గా ఉండాలి, ఆయన పార్టీ స్టేబుల్గా ఉండాలి. ఆ తర్వాత కదా నువ్వు ఏపీలోకి వచ్చేది. కేసీఆర్ కూడా మొదటి టర్మ్ పెట్టలా బీఆర్ఎస్,
రెండోసారి గెలిచినాక వచ్చింది ఆలోచన, ప్రధాని కావాలన్న ఆలోచన, లేకపోతే అసలు ఏంటి ఉట్టి కాదు ఇక స్వర్గమే కొడతానన్నాడు. అటు స్వర్గం దక్కకపోక ఇక్కడ ఉట్టి నేలపాలైంది. ఇప్పుడు అసలు మరీ ఈ రోజా ఇప్పుడు ఈమెమంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం వల్లే విజయ్ గెలిచాడు. వాళ్ళు ఒకట్లే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 3 ఫోటోలు దిగాడంట అవును సార్, స్టాలిన్ తో, విజయ్ తో, పళనిస్వామితో. అవును. ఎప్పుడైనా ఎవరు అవుతారో తెలియదు కాబట్టి అవసరం అవుద్దని చెప్పి సోషల్ మీడియా దగ్గర పెట్టు కూర్చున్నట్టుంది ఆ 3 ఫోటోలని. అసలు మరి ఆ హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అయితే ఊరేగింపులు మామూలుగా లేదు సార్. చంద్రగిరిలో విజయ్ ఫోటోతో జగన్ ఫోటోతో ఊరేగింపులు, అదేదో అసలు వీళ్ళే గెలిచినట్టుగా. మరి విజయ్ ఏమన్నా జగన్తో అతనేమన్నా చెప్పాడా, లేకపోతే జగనే నన్ను గెలిపించాడన్నాడా, జగన్కి ఏమన్నా థ్యాంక్స్ చెప్పాడా? ఎక్కడో పెళ్ళికి వెళ్ళాడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన అవును. బిడ్డ పెళ్ళికి అతను వెళ్తే అక్కడ పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వేదిక పైన. విజయ్ బొకేతో అంట పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఈయన తీసుకోపోయాడు. జగనేమో ఆ బొకే నాకు అనుకుని తీసుకోపోయాడని, ఆయన ఏదో నెట్టేసుకుని వెళ్ళి అబ్బండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ బొకే ఇచ్చాడని. వీళ్ళు ఆ బొకే పట్టుకున్న ఫోటో ఒకటి పట్టుకున్నారు కానీ ఆ నెట్టేసిన వీడియో వదిలేశారు. కానీ సోషల్ మీడియా దాన్ని వదలదు సార్. ఇవాళ జగన్తో పాటు విజయ్ కూడా మరి ఏంటి దిగజారడానికి సిద్ధంగా ఉన్నాడా? జగన్ వల్ల అతనికి ప్లస్ అయితే వస్తాడు, మైనస్ అయితే ఎలా వస్తాడమ్మా? అదే కదా సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.